వెట్రివేలు మురుగనక్ అరోహర. నాన్న, మీకు ఒక విషయం చెప్తాను. ప్రధానంగా మనం ఏదైనా కథలో కార్యాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఓ శుభకార్యం చేస్తున్నాం అని అనుకుందాం మాట వరుసకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పిలుస్తూ ఉంటాం. రండి, మా ఇంట్లో పలానా రోజున పలానా ముహూర్తానికి పలానా శుభకార్యం జరుగుతుంది, రండి అని చెప్పి పిలుస్తాం. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ కొంతమంది తెలుసో తెలియకో లేకపోతే చమత్కారంతోనూ, మీరు వస్తారా, మా ఇంటికి భోజనానికి వస్తారా, వస్తానంటే చెప్పండి, రాకపోతే ఆ పదార్థాలన్నీ వేస్ట్ అయిపోతాయి. వస్తున్నారు కదా, భోజనానికి వస్తున్నారు కదా మీరు, రాకపోతే అనవసరంగా విస్తర 300 రూపాయలు ఎవరితోనే సొమ్ము చెప్పండి, పడైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ చెయ్యకపోవచ్చు, కానీ కొంతమంది దగ్గర నేను 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 ఆ పరిస్థితిని అనుభవించాను కనుక చెప్తున్నాను. నా అనుభవంలో అలాంటివి నేను చవి చూశాను కనుక చెప్తున్నాను. తప్పు, అలా పిలవకూడదు. అది చాలా తప్పు అన్నమాట. వస్తానంటాం, ఆ సమయానికి వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు, ఏదో పరిస్థితుల కారణం చేత. అప్పుడు ఏం చేయాలి? మాట ఇచ్చినందుకు వెళ్ళాలా? లేకపోతే వస్తానని చెప్పి రాలేనందుకు ఆ విస్తర ఖర్చు మనం ఇచ్చేయాలా? చెప్పండి. ఆ పిలుపు తప్పు అన్నమాట. అది కొంచెం సవరణ చేసుకోండి. ఎవరైనా అలా ఒకవేళ తెలియక అలా పిలిచినట్లయితే తప్పు నాన్న. అందరూ రావాలనే పిలుస్తారు, అందరూ వెళదామని అనుకుంటారు. ఏమో అనుకోకుండా ఆ కుటుంబంలో ఇంకో 2 మనుషులు పెరగచ్చు. అనుకున్న వాళ్ళు కాకుండా అనుకోకుండా వస్తే, రెండరా మన వాళ్ళ ఇళ్లలో ఇవాళ మా ఇంట్లో ఏదో వ్రతం జరుగుతుంది, భోజనాలు పిలిచారు, మనందరం కలిసి అక్కడికే భోజనం చేద్దాం, ఇంకో 2 తీసుకుని వెళ్ళొచ్చు. లేకపోతే వెళదామని అనుకునేటటువంటి వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళలేదని ఖర్చులు ఇచ్చేస్తామా, లేకపోతే ఇంకొక అదనంగా పెరిగారని చెప్పి వాళ్ళ డబ్బులు మనం ఇస్తాం అదనంగా. తప్పు కదా. ఎందుకంటే మనం తిన్నది మట్టిపాలు, మనం పెట్టింది మన పాలు. కాబట్టి ఇలాంటి కథాకార్యాలు ఎప్పుడైనా సరే పిలిస్తే చక్కగా అందంగా పిలవండి. ఒకవేళ సరదాగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది సందర్భం కాదు. పిలిచేటప్పుడు గౌరవంగా పిలిచేసేయండి. ఆ తర్వాత చమత్కారంగా తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈరోజు రేపు పిల్లలకి ఈ విధానం తెలియాలి నాన్న, తెలియాలి. ఎవరు ఉత్తునే రారు నాన్న, తిండికి గుడ్డకి ఎవరు వస్తారా, ఎవరు రారు నాన్న కదా. మనం మన ఇంటికి వచ్చారంటే అది మన భాగ్యం అన్నమాట. అతిథి అభ్యాగతి, వీళ్ళందరూ భగవత్ స్వరూపం. నాన్న, ఈ విధంగా పిలుచుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని కావాలని ఎవరైనా అలా పిలుస్తున్నారని మీకు అనిపిస్తే, అది మీకు మనస్తాపం చెందినట్లయితే అలాంటి చోటుకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమము అని ఒక అభిప్రాయం నాది. తెలిసింది. అది తెలియక పిలిస్తే మన సవరించండి. తెలిసి అలా పిలుస్తున్నారు అనుకుంటే కనుక మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోతే మంచిది. ఎందుకంటే తినే తిండికి లెక్క కడుతుంటే వెళ్ళడానికి చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక ముద్ద దిగడానికి కూడా చాలా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉన్నారు అలాగ పిలిచేవాళ్ళు చాలామందే ఉన్నారు. తెలిసి కూడా అలా పిలుస్తున్న వాళ్ళు ఉన్నారు, తెలియక పిలిచేవాళ్ళు ఉన్నారు. తెలియక పిలిచే వాళ్ళకి చెప్పచ్చు, తెలిసి పిలిచే వాళ్ళకి చెప్పలేం. సరేనా అన్న? సరేనా, మరి ఉంటాను. ఈ అంశాన్ని మాత్రం తెలుసుకోండి. మంచిది. అది ఆ విషయాలు తెలుసుకోవాలి. తెలిసిందా? శుభం.